ఆపూర్యమానమచల ప్రతిష్టం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సశాంతిమాప్నోతి న కామకామి. ఈ శ్లోకంలో శాంతిని ఎవరు పొందుతారు, ఎవరు పొందరు అనే విషయాన్ని చిన్న ఉదాహరణతో వివరించాడు పరమాత్మ. జ్ఞానిని సముద్రంతో పోల్చారు. ఎండాకాలంలో నదులలో నుండి జలం రాదు. పైగా సూర్యరశ్మికి సముద్రం నీరు ఆవిరై పైకి పోతుంది, మేఘాల రూపంలో ఉంటుంది. వర్షాకాలంలో వర్ష రూపంలో భూమి మీద పడుతుంది. ఆ వర్షం నీరంతా నదులలోకి, నదులలో నుండి సముద్రంలోకి వచ్చి చేరుతుంది. అటు ఎండాకాలంలో కాని ఇటు వానాకాలంలో గాని సముద్రం నిశ్చలంగా ఉంటుంది, పొంగదు, కుంగదు. అలాగే స్థితప్రజ్ఞుడు అయిన జ్ఞాని ఇంద్రియాలు, మనస్సు, బయట విషయాలను నిరంతరం గ్రహిస్తున్నా ఎటువంటి వికారాలకు లోనుకాడు. అతనిలో విషయాల పట్ల ఆసక్తి ఉండదు, నిర్వికారంగా ఉంటాడు. ఎల్లప్పుడూ ఇంద్రియ విషయాల మీద, రాగద్వేషాల మీద ఆధారపడేవాడికి, కోరికలతో సతమతమయ్యేవాడికి ఎప్పుడూ శాంతి ఉండదు.